సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఎంప్లాయ్. మనకి రామ్కి ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ ఉంటుంది. సో వాళ్ళు ఆ, వేరే వాళ్ళతో అసోసియేట్ అయ్యి పరావస్తు ఫౌండేషను, ఆ శ్రీధర్ సిసి అని కొంతమంది కలిసి మనకి ఎస్ఎస్సిజిడికి ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారు. ఎవరైతే ఇప్పుడు ఎస్ఎస్సిజిడి అప్లై చేసి ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ ఉన్నాయో, మనకు డిసెంబర్ జనవరి 2 months ఉంది. సో మీరు అయితే అప్లై చేసుకోండి. వస్తే ఒకవేళ సెలెక్ట్ అయ్యారు అనుకోండి, 28th December అంటే ఈ మంత్ ఎండ్కి మనము విత్ లగేజ్ వెళ్ళాలి. విత్ లగేజ్ వాళ్ళు చెప్పిన ప్లేస్కి వెళ్తే మనకి ఫ్రీ కోచింగ్, ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ బుక్స్ మొత్తం ఫ్రీగానే ఇస్తారు. సో లాస్ట్ ఇయర్ కూడా నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ కొంతమంది సెలెక్ట్ అయ్యి వెళ్ళిర్రు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఎగ్జామ్ పెడతారు. పెట్టిన తర్వాత సెలెక్ట్ అయితే ఒకవేళ వాళ్ళు ఫ్రీ కోచింగ్ ఇస్తారు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ కొంతమంది సెలెక్ట్ అయ్యారు, వెళ్ళిర్రు. సో మనకి ఎగ్జామ్కి కోచింగ్ ఇస్తారు. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఎగ్జామ్ క్వాలిఫై రేపు పొద్దున ఈవెంట్స్కి సెలెక్ట్ అయినావు అనుకో, ఈవెంట్స్ కూడా వాళ్ళు కోచింగ్ ఇస్తారు, గ్రౌండ్ కోచింగ్ కూడా ఇస్తారు ఫ్రీ. నీ దగ్గర ఏం డబ్బులు తీసుకోరు. సో ఇది హెల్ప్ అవుతుంది అని నేను పెడుతున్నా. అది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా. అది ఎట్లా అప్లై చేసుకోవాలి, ఎంతమందిని తీసుకుంటారు, ఏం ఎగ్జామ్ పెడతారు, ఎక్కడ ఎగ్జామ్ పెడతారు, ఒకవేళ మనం సెలెక్ట్ అయితే ఎక్కడ కోచింగ్ ఇస్తారు. సో డీటెయిల్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఓకేనా, అదైతే చూసుకోండి. మంచి ఆపర్చునిటీ. ఫ్రీగా మనకు కోచింగ్ ఇచ్చి, ఫ్రీగా మనకు క్లాసులు చెప్పి, ఫ్రీగా బుక్స్ ఇచ్చి, ఫ్రీగానే మనకి అన్ని టెస్టులు కూడా పెడతారు వాళ్ళు. సో ఫ్రీ కోచింగ్ ఇచ్చి రేపు పొద్దున్న ఎగ్జామ్ అటెండ్ చేస్తే నువ్వు మంచి స్కోర్ తెచ్చుకుంటావు. క్వాలిఫై అయిన తర్వాత ఫ్రీ గ్రౌండ్ కోచింగ్ కూడా ఇస్తారు వాళ్ళే. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రీ ఇస్తుంది. సో అది హెల్ప్ అవుతుంది. అందుకోసమే అది ఈరోజే నేను చూసిన ఇంతకుముందుకు. అది మీకు హెల్ప్ అవుతుంది అని సో పెడుతున్నా. అండ్ అంతే, దాని గురించి డీటెయిల్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి లింక్ ఇస్తా. హెల్ప్ అవుతుంది కదా, అందుకోసమే మన యూట్యూబ్ ఛానల్లో కూడా పెడుతున్నా. నాకు తెలిసి రామ్కి ఫౌండేషన్ అని కూడా, పరావస్తు ఫౌండేషన్ కూడా వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్స్లో పెడతారు. సో నేను కూడా పెడితే కొంతమందికి రీచ్ అయినా, మన వాళ్ళు కొంతమంది అప్లై చేసుకొని ఒకవేళ మంచిగా పర్ఫామ్ చేస్తే సెలెక్ట్ అయ్యారు అనుకోండి, ఫ్రీ కోచింగ్ వస్తుంది. ఎగ్జామ్ ఫ్రీ ఉంటుంది, గ్రౌండ్ ఫ్రీ ఉంటుంది. నువ్వు మెడికల్ అయిపోయేంత వరకు నువ్వు మంచిగా నిన్ను చూసుకుంటారు వాళ్ళు. జాబ్ వచ్చేంత వరకు నీకే హెల్ప్ అవుతుంది అది. సో అందుకోసమనే టాలెంట్ ఉన్న వాళ్ళు సెలెక్ట్ అవుతారు. చదువుకోరు, మంచిగా ప్రిపేర్ అయ్యి అటెంప్ట్ చేయరు. దాని ఎగ్జామ్ ఎప్పుడు ఉంది అని కూడా నేను చెప్తాను. సో ఈ వీడియోలోనే ఎగ్జామ్ ఎప్పుడు ఉంది, ఎక్కడ ఉంది అని డీటెయిల్గా చెప్తా. ఒకసారి చూద్దాం, ఓకేనా? సో వీడియో ఎండ్ వరకు చూడండి. లింక్ ఇస్తాను నేను. మీరు ఆ లింక్ క్లిక్ చేయగానే ఫస్ట్ ఇది వస్తుంది. ఫస్ట్ ఈ వీడియో చూడండి. వీడియో మొత్తం చూసిన తర్వాత లింక్ క్లిక్ చేసి అప్లై చేసుకోండి. సో ఇట్లా రామ్కి ఫౌండేషన్ అని వస్తుంది. ఇన్ అసోసియేషన్ విత్ పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ అండ్ శ్రీధర్ సిసిఈ. సో వీళ్ళందరూ కలిసి మనకి పెడుతున్నారు ఫ్రీ కోచింగ్కి సంబంధించిన టెస్ట్. ఎస్ఎస్సిజిడి కానిస్టేబుల్ అప్ టు మెయిన్స్ ఎగ్జామ్, అవుట్డోర్ ఈవెంట్స్, ఓకేనా? దీనికి సంబంధించి చూడండి. 100% ఫ్రీ, 100% ఫ్రీ లాంగ్ టర్మ్ రెసిడెన్షియల్ కోచింగ్, ఓకేనా? దీనికి సంబంధించి సో రామ్కి ఫౌండేషన్ అని ఉంది. మనకి క్లిక్ చేసేటతో ఇక్కడ మీ మెయిల్ వస్తుంది. ఎలిజిబిలిటీ టెస్ట్ 1.0 ఇప్పుడే ఇది ఫస్ట్ది. తర్వాత కూడా పెడతారు 2 months ఒకసారి, 3 months ఒకసారి. వాళ్ళు నార్మల్గా ఇయర్లీ ఒక 3-4 times తీసుకుంటారు. ఎస్ఎస్సిజిడికి సంబంధించిన వాళ్ళని, ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన వాళ్ళని. ఈ ఫౌండేషన్ వాళ్ళు గుర్తుపెట్టుకోరు ఈ నేమ్స్. ఈ రామ్కి ఫౌండేషన్ వాళ్ళు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అప్పుడు కూడా లాస్ట్ టైం ఎగ్జామ్ పెట్టి తీసుకొని ఫ్రీ కోచింగ్ ఇచ్చారు చాలామందికి. ఈ ఇయర్ కూడా నార్మల్గా ఎస్ఎస్సిజిడి కానిస్టేబుల్ ఇప్పుడు నోటిఫికేషన్ ఉంది, మనకు 2 monthsలో ఎగ్జామ్ ఉంది. సో దానికి తీసుకుంటున్నారు. మళ్ళీ ఎస్ఐ కానిస్టేబుల్ అప్పుడు కూడా తీసుకుంటారు. అందరినీ తీసుకోరు. ఎన్ని వందల మంది రాసినా అందులో నుంచి కొంతమందిని సెలెక్ట్ చేసుకొని ఇస్తారు. ఇది మీ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అని ఉంటుంది, ఇది రాయాలి యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్. తర్వాత ఫాదర్ నేమ్ కూడా యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ రాయాలి. అంటే 10th మెమోలో మీ పేరు ఎట్లుంటే అట్లా రాయాలి, మీ ఫాదర్ నేమ్ ఎట్లుంటే అట్లా రాయాలి. సో మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. కమ్యూనిటీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఓసీ, ఈడబ్ల్యూఎస్ ఏదైతే అది రాయాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్. 10th మెమోలో ఎట్లుంటే అట్లా పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అప్లోడ్ ఫోటో. మీ ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. మ్యాక్సిమం 10 MB ఉంది, ఓకేనా? సో నార్మల్గా ఇమేజ్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. ఫోన్లో ఫోటో తీసి క్రాప్ చేయండి, ఫోటో సరిపోతుంది. నెక్స్ట్ అప్లోడ్ యువర్ ఎస్ఎస్సిజిడి హాల్ టికెట్ ఆర్ ప్రూఫ్ ఆఫ్ రిజిస్ట్రేషన్. మనకి ఇప్పుడు ఎస్ఎస్సిజిడి హాల్ టికెట్స్ ఇంతవరకు రాలేవు, కానీ ప్రూఫ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లాస్ట్కి వస్తుంది కదా PDF ప్రింట్. సో దాన్ని పెట్టండి ఇక్కడ. ఇది కూడా ఒక 10 MB ఉంది, పెట్టుకోవచ్చు. ఇప్పుడు హాల్ టికెట్లు ఇంకా రాలే కాబట్టి మనకి ఎస్ఎస్సిజిడి అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, మీరు అది పెట్టండి. నెక్స్ట్ ఎస్ఎస్సిజిడి ఎంటర్ యువర్ ఎస్ఎస్సిజిడి హాల్ టికెట్ నెంబర్ అని ఉంటుంది. మనకి హాల్ టికెట్ నెంబరు ఎస్ఎస్సిజిడిది ఇప్పటివరకు ఇంకా రాలేదు కాబట్టి నార్మల్ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ పెడితే సరిపోతుంది. అక్కడ మీ క్వాలిఫికేషన్ ఏంది, మీ ఫోన్ నెంబర్ ఏంది, రెసిడెన్షియల్ అడ్రస్, మీ అడ్రస్ ఏంది, మీ విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, ఇంటి నెంబర్ అవన్నీ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ చూస్ ఎగ్జామినేషన్ సెంటర్ తెలంగాణలో మనకి హైదరాబాద్ అండ్ వనపర్తి ఉంది. నెక్స్ట్ ఏపీలో వచ్చేసి ఇవి ఉన్నాయి. ఏపీ వాళ్ళు ఎవరైనా ఉంటే విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం, కర్నూలు, శ్రీకాకుళం, గుంటూరు, ఏలూరు, కాకినాడ, ఒంగోలు, నెల్లూరు, అనంతపురం ఇన్ని ఉన్నాయి. మనకు చూసుకోండి. ఎందుకంటే ఈ రెసిడెన్షియల్ కోచింగ్ ఏపీలో ఇస్తారు. మన తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సెలెక్ట్ అయితే మనల్ని కూడా తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్, తెలుగులో రాస్తావా, ఇంగ్లీష్లో రాస్తావా. సో ఇట్లా ఇది కూడా పెట్టుకోవాలి. నెక్స్ట్ ట్రైనింగ్ ఫీచర్స్, ఇది చూసుకోండి.
వీళ్ళు ఏం పెట్టారు, ఎలిజిబిలిటీ క్రైటీరియా నార్మల్గా 10th కానీ ఇంటర్ కానీ ఎస్ఎస్సి జీడీకి 10th క్లాసే సరిపోతుంది. తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఎలిజిబిలిటీ 80 మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి, సేమ్ 160 మార్క్స్, ఒక్క క్వశ్చన్కి 2 మార్కులు. మేల్ అండ్ ఫీమేల్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రీ బెనిఫిట్స్ అంటే ఏంది, అకామిడేషన్ ఫ్రీ ఉంటుంది, న్యూట్రిషియస్ ఫుడ్ మంచి ఫుడ్ పెడతారు, ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ క్లాసులు ఉంటాయి, స్టడీ మెటీరియల్ ఇస్తారు, వీక్లీ మాక్ టెస్ట్లు కంప్యూటర్ బేస్డ్ అంటే మాక్ టెస్ట్లు కూడా మనకు పెడతారు. నెక్స్ట్ వచ్చేసి యూనిఫామ్ కూడా ఇస్తారు. ఇవన్నీ ఫ్రీ బెనిఫిట్స్ అన్నట్టు, అన్నీ ఫ్రీగా ఇస్తారు. మనకి డేట్స్ చూడండి, మీరు ఏం చేయాలంటే ఇంపార్టెంట్ డేట్స్, లాస్ట్ డేట్ టు సబ్మిట్ అప్లికేషన్ 16 డిసెంబర్ 2024, 16 డిసెంబర్ లోపు, ఇంకొక 10 డేస్ ఉంది ఎగ్జాక్ట్గా. 16 డిసెంబర్ లోపు ఈవినింగ్ 5 లోపు అప్లై చేసుకోవాలి. ఎలిజిబిలిటీ టెస్ట్ వచ్చేసి 22 డిసెంబర్ పెడతారు. ఓకేనా, 22 డిసెంబర్ ఎగ్జామ్ పెడతారు మనకి సండే రోజు. 22 డిసెంబర్ మీకు హాల్ టికెట్ వస్తుంది, వాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్లో పెడతారు, మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కావాలి. సో దానికి సంబంధించిన క్యూఆర్ కోడ్ కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. నెక్స్ట్ రిజల్ట్స్ వచ్చేసి 25th డిసెంబర్లో మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పీడిఎఫ్లు పెడతారు ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో. నెక్స్ట్ రిపోర్టింగ్ టైం 9కి రిపోర్ట్ కావాలి. ఎగ్జామ్ వచ్చేసి 10 to 11 గంట సేపు ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ తెలంగాణలో హైదరాబాద్ కనపడుతుంది, ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. నెక్స్ట్ సో ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా ఉంది, మీరు దీన్ని కూడా స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకేనా, సో దీన్ని కూడా స్కాన్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మీకు ఏమైనా డౌట్ ఉంటే మీకు ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్ అని ఉంది, ఈమెయిల్ ఐడి కూడా ఉంది. ఫర్ రిజిస్ట్రేషన్ విజిట్ ramkifoundation.org అని ఉంది వెబ్సైట్, www.ramkifoundation.org. ఇది క్లిక్ చేసుకొని పోవాలి. సెలెక్టెడ్ క్యాండిడేట్ షుడ్ రిపోర్ట్ ఆన్ 28 డిసెంబర్. 25 రోజు ఎగ్జామ్, మనకి 22 డిసెంబర్ ఎగ్జామ్ రాస్తాం, 25కి రిజల్ట్స్ వస్తాయి. సెలెక్ట్ అయితే నీ పీడిఎఫ్లో నీ పేరు ఉంటే టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాడు, అందులో మీ పేరు ఉంటే 28 డిసెంబర్ లోటు ఆ టైంకి రామ్కి ఫౌండేషన్స్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ఎక్కడుంది, ఇదేంది విలేజ్ పేడపరిమి విలేజ్, గుంటూరు డిస్టిక్, అమరావతి, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఈ అడ్రస్కి మీరు విత్ లగేజ్ తోటి రిపోర్ట్ కావాలి. ఓకేనా, సో ఇది దీనికి సంబంధించి. ఇది లాస్ట్ టైం సెలెక్ట్ అయిన వాళ్ళు. ఓకేనా, అవర్ అకంప్లీష్మెంట్ ఇన్ 2022 బ్యాచ్, లాస్ట్ 2022 బ్యాచ్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఇది కానిస్టేబుల్స్ ఏమో 252 మెంబర్స్, ఒకళ్ళు స్టేట్ టాపర్ వచ్చారు, 1 స్టేట్ ఉమెన్ టాపర్ వచ్చింది. ఓకేనా, మనం ఈ ఇయర్ది కాదు, ఇది లాస్ట్ ఇయర్ది. 2022 బ్యాచ్లో వీళ్ళు కోచింగ్ ఇస్తే సెలెక్ట్ అయిన వాళ్ళు ఇంతమంది. ఎస్ఐ కూడా చూడండి 57 సబ్ ఇన్స్పెక్టర్స్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి 4 టాపర్లు, టాప్ 10లో 4 ఉన్నారు, 18 ఉమెన్ ఆఫీసర్స్. ఇంతమందికి వీళ్ళు కోచింగ్ ఇవ్వడం వల్ల లాస్ట్ టైం జాబ్స్ వచ్చినాయి. నెక్స్ట్ చూసుకోవాలి, కోచింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఫ్రీ రెసిడెన్షియల్ కోచింగ్ 250 మెంబర్స్, ఇక్కడ సీట్స్ ఉన్నాయి, 250 మెంబర్స్ని తీసుకుంటారు. నెక్స్ట్ ఫ్రీ ఆన్లైన్ స్టడీ మెటీరియల్ ప్లస్ బుక్స్ ఆల్ సబ్జెక్ట్స్, మనకి టోటల్ 250 మెంబర్స్కి ఏమో ఆన్లైన్ కోచింగ్ సెలెక్ట్ చేసి వాళ్ళకి ఆన్లైన్ కోచింగ్ ఇచ్చి బుక్స్ ఇస్తారు. బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రెసిడెన్షియల్ కోచింగ్ వచ్చేసి ఒక 250 మెంబర్స్ ఇస్తారు. రెసిడెన్షియల్ మనకు 250 మెంబర్స్లో సెలెక్ట్ అయితే మంచి స్కోర్ తెచ్చుకుంటే రెసిడెన్షియల్ వస్తుంది. ఒకవేళ నీకు మంచి స్కోర్ రాక నువ్వు రెసిడెన్షియల్కి సెలెక్ట్ కాకపోతే ఆన్లైన్ కోచింగ్ కూడా ఇస్తూ ఉంటారు, ఫ్రీ ఆన్లైన్ మెటీరియల్ ప్లస్ బుక్స్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ ఆన్లైన్ స్టడీ మెటీరియల్ 500 మందికి ఇస్తారంట. సో ఆల్ ఇంక్లూజివ్ ఆఫ్ అకామిడేషన్, ఫుడ్, క్లాసెస్, ఫిజికల్ ట్రైనింగ్, యూనిఫామ్స్, గ్రాండ్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్, గ్రాండ్ టెస్ట్ ఇవన్నీ ఇస్తారు. ఎగ్జామ్ వచ్చేసి తెలుసు కదా మనకి, రీజనింగ్ లెక్కల్లో 20 క్వశ్చన్లు 40 మార్కులు, జీకే లెక్కల్లో 20 క్వశ్చన్లు 40 మార్కులు, మ్యాథ్స్ లెక్కల్లో 20 క్వశ్చన్లు 40 మార్కులు, ఇంగ్లీష్ లెక్కలు 20 క్వశ్చన్లు 40 మార్కులు, మొత్తం 160 మార్కులకి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ ఉంటుంది. టార్గెట్ వచ్చేసి 100 క్రాస్ కావాల్సిందే ఈసారి. నెక్స్ట్ స్కాన్ అండ్ రిజిస్టర్, ఇది క్యూఆర్ కోడ్ టెలిగ్రామ్ది. వీళ్ళు రామ్కి, పరావస్తు, శ్రీధర్ సిసి వాళ్ళు. సో ఇది దీనికి సంబంధించింది. ఫర్ ఎగ్జామినేషన్ అప్డేట్ స్కాన్ ద క్యూఆర్ కోడ్ వచ్చేసి స్కాన్ చేసుకొని జాయిన్ కావాలి. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే మనకి, హ్యావ్ యూ ఎవర్ జాయిన్డ్ ఇన్ టెలిగ్రామ్? ఎస్, ఐ హ్యావ్ జాయిన్డ్ పీసీఎఫ్ పరావస్తు ఫౌండేషన్ టెలిగ్రామ్ గ్రూప్ అని పెట్టండి. అండ్ ఇది లేదంటే రామ్కి ఫౌండేషన్ టెలిగ్రామ్ గ్రూప్, ఇది వేసి ఇవన్నీ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. ఫామ్ ఇవన్నీ సబ్మిట్ చేసుకోవాలి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు సంబంధించింది మీకు హాల్ టికెట్ అనేది వస్తుంది, మీకు మెయిల్ కూడా వస్తుంది, మెయిల్లో హాల్ టికెట్ వస్తుంది, డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్ రాయాలి. సెలెక్ట్ అయితే మీకు ఆన్లైన్ కోచింగ్ కానీ ఆఫ్లైన్ కోచింగ్ కానీ ఫ్రీగా వస్తుంది. సో ఇది దీనికి సంబంధించింది. డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, వాళ్ళు ఇచ్చింది, ఆ లింక్ క్లిక్ చేసి అప్లై చేసుకోండి. ఓకేనా, హోప్ఫుల్లీ ఇన్ఫర్మేషన్ యూజ్ అయిందని అనుకుంటున్నా. ఉంటా మరి, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ అన్ఎంప్లాయ్.